హలో వెల్కమ్ టు నెక్స్ట్ కోడ్ హబ్. ఈరోజు మనం కొన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని డిస్కస్ చేసి ఆ సిఎస్ఎస్ ప్రాపర్టీస్తో ఈ వెబ్ పేజ్లో కొన్ని చేంజెస్ చేద్దాం. సో ఎవరైనా ఈ వెబ్ పేజ్ ఎలా చేసానో అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియోలో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఫస్ట్ మనం ఈ హోటల్ ఇది ఏదైతే ఉందో దీన్ని మనం అలైన్మెంట్ అనేది మార్చాలి. సో సెంటర్లోకి తీసుకురావాలంటే మనకు ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీ ఉంది, టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ ఉంది. దానికి 3 వాల్యూస్ ఉంటాయి, సెంటర్, లెఫ్ట్, రైట్. సో దాన్ని ఎలా అచీవ్ చేద్దామో చూద్దాం. సో ప్రీవియస్ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి మొత్తం చేంజ్ అవ్వాలి కాబట్టి సో నేను డైరెక్ట్గా ఇక్కడ టెక్స్ట్ అలైన్ అని ఇక్కడ వచ్చింది కదా, సో ఈ ప్రాపర్టీని వాడి సెంటర్ అని ఇచ్చాను. సో దీన్ని రన్ చేసి చూద్దాం సెంటర్లో ప్రాపర్గా వచ్చిందో లేదో. సో యా, ప్రాపర్గా వచ్చింది కదా, హోటల్, బుక్ యువర్ హోటల్. సో దీన్ని లెఫ్ట్లో రైట్లో తీసుకురావాలి. సో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే సేమ్ ఇక్కడ సెంటర్ బదులు లెఫ్ట్ అని యూజ్ చేస్తే సరిపోతుంది. అలాగే లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది, అలాగే రైట్ అనే వాల్యూ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ వస్తుంది కదా, సో లెఫ్ట్, రైట్, సెంటర్ ఇలాగా మనం అలైన్ చేసుకోవచ్చు ఒక కంటెంట్ని. అలాగే లాస్ట్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ వాడాం కదా, అలాగే బ్యాక్గ్రౌండ్కి సంబంధించి చాలా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ సైజ్. సో ఇలా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. అలాగే ఈరోజు కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం అనుకున్నాం కదా, టెక్స్ట్ సైజ్ ఇంకా అవి కూడా మార్చుదాం ఎలానో. సో ఇది యాజ్ యూజువల్ సెంటర్ అనేసి పెట్టి మనం ఫస్ట్ దీన్ని రన్ చేద్దాం. సో వచ్చింది కదా. ఇప్పుడు ఈ హోటల్ అనేది సైజ్ పెద్దగా ఉండాలి 3కి. సో దీన్ని ఎలా అచీవ్ చేస్తామంటే ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఇక్కడ వచ్చింది కదా, ఫాంట్ సైజ్ చూద్దాం. ఫాంట్ సైజ్ అనేది మీకు అక్కడ హోటల్ అనేది కొంచెం పెద్దగా కనిపించాలనుకోండి. సో సైజ్ అనేది పిక్సెల్స్లో మెజర్ చేస్తారని చెప్పాను కదా, హైట్ ని కూడా మనం మెజర్ చేసేది పిక్సెల్స్లో మెజర్ చేయొచ్చు, అంటే సైజ్కి సంబంధించి. నేను ఒక 20 పిక్సెల్స్ ఇస్తున్నాను హోటల్కి. హోటల్ అని కాదు, అన్ని మనం డివ్ కార్డ్ అంటే ఏంటనుకున్నాం, డివ్లో పెట్టాం కదా. సో డివ్ అంటే ఎంటైర్ టెక్స్ట్ మొత్తం కూడా మనకి చేంజ్ అవుతుంది. సో ఒకసారి డీబగ్ చేసి చూద్దాం. సో వచ్చింది కదా, హోటల్ అనేది చేంజ్ అనిపిస్తుంది కదా. సో ఇంకా పెద్దగా కనిపించాలి అంటే సో మీరు 20 పిక్సెల్స్ అని ఇచ్చారు కదా, సో ఇక్కడ ఒక 50 ఇచ్చి చూద్దాం, డిఫరెన్స్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఓకే, హోటల్, బుక్ యువర్ హోటల్ చూడు పెద్దగా వచ్చింది కదండి. సో ఇలాగే ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ఫాంట్ స్టైల్ కూడా మార్చొచ్చు మనం. అలాగే ఈ హోటల్ కొన్ని ఉంటాయి, రోబోటో ఇలా కొన్ని ఉంటాయి కదా, వాటిలలో కూడా పెట్టచ్చు మనం టెక్స్ట్ అనేది. సో దానికి కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీ ఏంటంటే సేమ్ సిఎస్ఎస్లోకి వెళ్ళి మొత్తం అన్నిటికీ చేంజ్ చేస్తున్నామా లేదా కొన్నిటికి ఓన్లీ హెడ్డింగ్కి మనం చేంజ్ చేయాలి అనుకుంటే ఈ హెడ్డింగ్ ఇక్కడ మనం పెట్టేస్తే సరిపోతుంది. సో నేను ఎంటైర్ మొత్తం చేంజ్ అవ్వాలి కాబట్టి మొత్తం చేంజ్ చేస్తున్నాను కాబట్టి డివ్లో పెడుతున్నా. సో ఫాంట్ ఫ్యామిలీ అని పెట్టేసి నేను ఇక్కడ రోబోటో అని పెడుతున్నా, రోబోటో అని పెట్టేస్తున్నా. సో నాకు టెక్స్ట్ అనేది స్టైల్ మారుతుంది. సో ఓకే, హోటల్ మారింది కదా. సో ఇలా అలాగే ఫాంట్ వెయిట్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో ఫాంట్ వెయిట్ అనేది పెట్టేసి మనకి థిక్గా కనిపించాలి అనుకుంటే సో ఫాంట్ వెయిట్ ఉంది కదా, సో ఫాంట్ వెయిట్ బోల్డ్ అని ఇచ్చేస్తే మనకి థిక్ కలర్లో కనిపించేస్తుంది. సో ఇది కూడా చూసిద్దాం. సో ఓకే, థిక్గా ఉంది కదా. సో ఇలా మీకు ఇంకా ప్రాపర్టీస్ కావాలి అంటే W3 స్కూల్స్ లైక్ కొన్ని ట్యుటోరియల్స్ ఉంటాయి కదా, వాటిలో రిఫర్ చేయండి. మీకు చాలా ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి. వాటిని ట్రై చేస్తూ ఉండండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ప్రతిదీ. నెక్స్ట్ వీడియోలో ఇదంతా ఒక కార్డ్ అనుకున్నాం కదా, ఈ కార్డ్ని టాప్లో ఎలా ఉంచాలి, ఆల్రెడీ టాప్లో ఉంది కదా, దీన్ని బాటంలో ఎలా పెట్టాలి, సెంటర్లో ఎలా పెట్టాలి అనేవి డిస్కస్ చేద్దాం ఫర్దర్గా.